టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ 5 రోజుల పాటు జరిగి క్రికెట్ ప్రేమికులకు అసలైన టెస్టు మజానందించింది. అయితే ఆరంభంలో టీమిండియా ఆధిపత్యం కనబడినప్పటికీ ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు చాలా చక్కగా ఇండియా దూకుడికి చెక్ పెట్టింది. 5 టెస్టుల సిరీస్లో మొదటి మ్యాచ్లో గెలిచి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు కలిపి మొత్తంగా ఇండియా జట్టు 5 సెంచరీలు సాధించినప్పటికీ మ్యాచ్ని మాత్రం గెలవలేకపోయింది. ఇక గెలిచే మ్యాచ్లో ఇలా దారుణంగా ఓడిపోవడంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కెప్టెన్గా వ్యవహరించిన ఈ తొలి మ్యాచ్ నాకు ఎంతో ప్రత్యేకం. మ్యాచ్ ఓడిపోయినా నేను ఎంతో నేర్చుకున్నాను. గెలుపోటములు సహజం. ఇంకా ఈ సిరీస్లో మాకు 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి మ్యాచ్లో జరిగిన తప్పులు సరిచేసుకుని మిగతా మ్యాచ్లలో సత్తా చాటుతామనే నమ్మకం నాకుంది. ఇక ఈ మ్యాచ్లో మేము వెనుకబడ్డానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. టాప్ ఆర్డర్ ఆడినంత బాగా మాకు మిడిల్ ఆర్డర్ అలానే లోవర్ మిడిల్ ఆర్డర్ నుండి పరుగులు రాలేదు. మొదటి ఇన్నింగ్స్లో 500 స్కోర్ చేసే అవకాశం వచ్చినా చేజార్చుకున్నాము. అలానే రెండో ఇన్నింగ్స్లో 450 స్కోరు వస్తుందనుకుంటే అది కూడా జరగలేదు. అందుకే 5 సెంచరీలు వృధాగా మిగిలాయి. ఇక మా బౌలర్లు కూడా మరింతగా ఇంగ్లాండ్ను ఇబ్బంది పెట్టడంలో వెనుకబడ్డారు. ఇక క్యాచ్ డ్రాప్లు కూడా మా గెలుపు అవకాశాలని కొద్దిగా దెబ్బతీశాయి. అయితే ఇది ఒక యంగ్ టీం, తప్పులు సరిదిద్దుకుంటారు. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాటర్లు కూడా చాలా మెరుగైన క్రికెట్ ఆడారు. ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని విడగొట్టడంలో మేము ఆలస్యం చేశాము. అందుకే ఈ మ్యాచ్లో ఓడిపోయామని గిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.